ఈరోజు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైట్ రైట్. బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మనం గ్రూప్ 1 ఇష్యూ మాత్రం ఈరోజు గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు, ర్యాంక్ సాధించిన అభ్యర్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఇష్యూ జరుగుతుంది. దీన్ని రాజకీయ కోణంలో వివిధ పార్టీలు కావచ్చు, వివిధ నాయకులకు మాత్రం దీన్ని లేవనెత్తుతున్నారు. ఇటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము కోర్టుకు వెళ్తామని వాళ్ళు అంటుంటే మాత్రం ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు అటు కాకుండా వారు 3 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 3 కోట్ల రూపాయలు తీసుకొని మాత్రమే ఈ జాబులు కొనుక్కుంటున్నారు ఇష్యూ లోపల అంటున్నారు. 30,000 మాకు దిక్కులేవంటే 3 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కన్నీళ్ళములు. దాన్ని ఖచ్చితంగా మాకు ఎవిడెన్స్తో సహా చూపెట్టాలంటున్నారు. కానీ ఎవిడెన్స్ చూపెట్టే నాదుడు ఎవరు, ఎందుకని వీరి జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకం. ఎలా చూడొచ్చు సార్, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా సోదరులకు అందరు కూడా నమస్తే. గ్రూప్ 1 పరీక్ష పట్ల ఏ రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా కూడా రాజకీయ పార్టీలుగా సహజంగా స్పందించాల్సినటువంటి బాధ్యత. అంటే ఈ సమాజంలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీ ఏదైనా పొరపాటు చేస్తే అది బీఆర్ఎస్ ఉందా లేకపోతే కాంగ్రెస్ ఉందా ఇంకెవరున్నా ప్రతిపక్షంతో ఉన్న వ్యక్తులు ప్రజా గొంతుకై నినదిస్తారు. అంతే తప్ప కానీ ఒక ప్రతి సందర్భంలో కూడా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమో లేకపోతే గుర్తింపు కోసం పడేటువంటి ఆరాటం కాదు. ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది ఒక వైపు అయితే, నిజంగానే రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటువంటి ఒక సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతోని చెలగాటాలాడాలనేటువంటి ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయదని అయితే నేను విశ్వసిస్తాను. ఎందుకు అంటే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వందలాది వేలాది మంది వారు ఫైనల్కి వచ్చినటువంటి పరిస్థితి. మనము సింగిల్ బెంచ్ కోర్టులో పిల్లలు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తప్పుపట్టింది. ఇప్పుడు మా రాజనేత తనే స్వయంగా అభ్యర్థి కాబట్టి అనేకమైనటువంటి వివరాలు డేట్లతో సహా, అభ్యర్థులతో సహా, సంఖ్య తేడా, ఫలితాలు వెల్లడించిన తర్వాత మళ్ళొకసారి వెల్లడించిన తర్వాత 10 మంది ఒకసారి ఎక్కువ అవడము, కోటి ఉమెన్స్ కాలేజీలో రావడము, 1% తెలుగు మీడియం వాళ్ళకు వస్తే 10% ఉర్దూ మీడియం వాళ్ళకు వస్తే మెజారిటీ 80% వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రావడము. అందులో ఇట్లా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక కాంగ్రెస్ నాయకుని వల్ల కోడలికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. అంటే ఆయన సరే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే రాకూడదని రూల్ ఎక్కడా లేదు. ఇప్పుడు అవకతవకలు జరిగినాయని కోర్టు విశ్వసించి జరిగినటువంటి తప్పిదాల పట్ల పారదర్శకత లేదు, వీలైతే తిరిగి పరీక్ష రివాల్యుయేషన్ చేయాలి లేదా పరీక్ష నిర్వహించాలి అనేటువంటి ఇట్లాంటి చెప్పినటువంటి సందర్భంలో ఒక ప్రైవేటు సంస్థకు పేపర్లు దిద్దడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వము 196,000 పత్రిక ఆ పేపర్లను కొద్ది రోజులలోనే 2 సార్లు దిద్దడము, ప్రైవేట్ వ్యక్తులు దిద్దడము, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకు అప్పజెప్పకపోవడము, లేకపోతే పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడము, మా బీఆర్ఎస్ హయాంలో ఇట్లా జరిగింది లేకపోతే మా హయాంలో మేము బాగా చేసినాం అనేటువంటిది. ఎంత పారదర్శకంగా ఉన్నారు ఏంటి అనేటువంటిది మీ కథకమామి అంతా సింగిల్ బెంచ్ ఇస్తే ఈ రోజు మళ్ళీ ప్రభుత్వము దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదే అంటే ప్రభుత్వ ఉద్యోగమే జీవితంగా భావించి కొనసాగుతున్నటువంటి అనేక విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడకుండా దీన్ని ఏ విధంగా చేస్తే ఆలోచన చేసి దీని మీద ఒక కమిషన్ వేస్తారా, ఎందుకు ఈ యొక్క ఇబ్బంది కలిగింది అనే దాని మీద ఆలోచించకుండా మళ్ళీ ప్రభుత్వం నేను డివిజన్ బెంచ్కి వెళ్తా, ఎవరైతే పోరాటం చేస్తుంటారో న్యాయ పోరాటం చేస్తుంటారో ఆ పిల్లలకి లక్షలాది రూపాయలు పెట్టి లాయర్లను పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం కావాలనే దీని మీద మేము పైకోర్టుకు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి వెళ్తాం అనేటువంటి మాట్లాడడం పట్ల ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఏంటంటే, ఇది నేను అనుకోవడం ఏంటంటే గమ్మత్తుగా ఏమంటే ఈ ర్యాంక్ వచ్చిన తల్లిదండ్రులందరికీ ఇది ఇదంతా కూడా పొలిటిసైజ్ చేయడమే. వాళ్ళు వచ్చి ప్రత్యేకించి సమావేశం పెట్టి మా పిల్లలు ఆగమైపోయి, వాస్తవమే వచ్చిన వాళ్ళ సంతోషం కూడా కాలదనేటువంటి కార్యక్రమమే. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకు కొద్దిమంది వ్యక్తులకే వచ్చినాయి, ఎందుకు తెలుగు మీడియం వ్యక్తులకు రాలేదు, ఎందుకు నాయకుల పిల్లలకు వచ్చినాయి, దీని పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎందుకు స్పందించట్లేదు? గ్రూప్ 1 పట్ల ఈ రాష్ట్రంలోని మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులుగా కానీ, లేకపోతే ప్రతిపక్ష హోదాను ప్రతిపక్షంలో ఉన్నటువంటి
ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అవకతవకల పట్ల స్పందించాల్సినటువంటి కనీస బాధ్యత ఉంది. స్పందించకపోతే అది వాళ్ళ వ్యక్తిగతం, అంటే అదేంటి వాళ్ళ దోస్తీ మళ్ళొకసారి ప్రజలకు తెలిసిపోయేటువంటి. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు అన్న దీని మీద ఆల్రెడీ. అదే అయితే సరే, సంతోషం. రామచంద్రరావు గారు స్పందిస్తే మంచిదే, ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఈ భారతీయ జనతా పార్టీ నుంచి. అట్లాగే మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ప్రతిదానికి స్పందించే సంజయ్ గారు మౌనంగా ఉండడాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిదానికి మాట్లాడతారు కదా సంజయ్ గారు. అయితే దీని పట్ల కూడా ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ఒక అనుమానానికి తీసినటువంటి పరిస్థితి ఉంటది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా రకాలుగా మీరు అవకతవకలకు పాల్పడ్డరు, నిర్వహణ రాదు, మేము వస్తే చేసేస్తాం, అక్కడ ఏంది నారాయణగూడ చౌరస్తాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము రాహుల్ గాంధీ గారితో కానీ సమావేశాలు ఏర్పాటు చేపించి అంత బ్రహ్మాండంగా నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి, అంటే ఈరోజు అన్ని వర్గాల నుంచి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏ విధంగా ఒక సెంటర్ కి 80 మంది ఎన్నికవుతారు రాష్ట్ర వ్యాప్తంగా? అసలు జెండర్ బేస్డ్ ఎందుకు మీరు డివైడ్ చేసిండ్రు? ఎందుకు 2 సార్లు ప్రిలిమ్స్ కు ఒక రకమైనటువంటి హాల్ టికెట్ నెంబర్లు, మళ్ళీ మెయిన్స్ కు ఒకసారి హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడము, సంఖ్య పెరగడము, విద్యార్థుల సభ్యుల సంఖ్య పెరగడము, ఇట్లాంటి అన్ని అవకతవకలు ప్రభుత్వాన్ని ఎన్నో అనుమానాలకు తారతిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన మొండిగా కాకుండా ఈ గ్రూప్ 1 అభ్యర్థుల అందరి దృష్టిలో సానుకూల దృక్పథంతో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విధమైనటువంటి మొండి వైఖరితోని డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకుండా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని అనుసరించాలనేటువంటిదే మా అభిప్రాయం. రైట్. దామోదర్ కిరణ్ గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా మనతో జాయిన్ అయ్యారు.